హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో ఒక మంచి స్టోరీని విందాం. అనసూయమ్మ ఇంటి వరండాలో కూర్చొని మిషన్ కుట్టుకుంటూ ఉన్న కొడుకు ప్రభాకర్ దగ్గరికి వచ్చి, ఒరే ప్రభాకరం, మంజుకి పెళ్ళై వారం అవుతోందిరా. అది అత్తారింట్లో ఎట్లా ఉందో ఏంటో, ఓసారి వెళ్ళి చూసొస్తే బాగుండని నాకు అనిపిస్తోంది. వాళ్ళ అమ్మలాగే దానికి కాస్త నోటి దురుసుంది. ఇక్కడంటే సరే, అత్తగారింట్లో అది ఎలా సాగుతుంది చెప్పు? మెట్టినింటికి వెళ్ళిన ఆడపిల్లకి సర్దుకుపోయే గుణం ఉంటేనే కాపురాన్ని నిలబెట్టుకోగలదు అని అంటూ ఉంటుంది. అనసూయమ్మ మాటలు వింటూ ఉన్న ప్రభాకర్ భార్య విశాల విసవిస వరండాలోకి వస్తుంది. అత్తగారి వైపు నిరసనగా చూస్తూ, ఇదిగో అత్తో, నువ్వు నా కూతురు గురించేం బెంగ పెట్టుకోనక్కర్లే. అది పెళ్లి చేసుకున్నోడు నీ కొడుకులాగా దర్జీ కాదు, పెద్ద కోటీశ్వరుడు. అదక్కడ దర్జాగా మహారాణిలాగా బతుకుతూ ఉంటుంది. దానికి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. దాని మొగుడైతే దాని కొంగు పట్టుకొని వదలకుండా తిరుగుతూ ఉంటాడు. నీకంత తీరుకుంటే నెల నెల అద్దె కట్టడానికి కూడా దిక్కులు చూస్తే నీ కొడుకు గురించి బాధపడు. ఈ నెలలో అప్పు ఎవరి దగ్గర తేవాలి అని ఆలోచిస్తూ ఉండే నీ కొడుకు గురించి బెంగపడు అంటూ దులిపేసి లోపలికి వెళ్తుంది. తల్లితో పాటు తనని కూడా కలిపి వాయించేసి వెళ్తున్న భార్య మాటలకి నిస్సహాయంగా తల్లి వైపు చూస్తాడు ప్రభాకర్. అనసూయమ్మ లోపల బాధపడుతూ, పైకి మాత్రం దాని మాటలు అంతేలేరా, దాని తీరు మనకేమైనా కొత్త చెప్పు? నా స్నేహితురాలు పంకజం మనవరాలు పెళ్ళి ఎల్లుండి మంజు వాళ్ళ ఊర్లోనే జరుగుతుందంట. నేను రేపు ఆ పెళ్లి కోసం పట్నంకి వెళ్తున్నా. పెళ్లి కాగానే మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అది ఎలా ఉందో చూసొస్తా. నువ్వేం దిగులు పడకు అంటూ ఓదార్చి లోపలికి వెళ్తుంది. అనసూయమ్మ కొడుకు ప్రభాకర్ టైలర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ప్రభాకర్ చాలని సంపాదనతో బతకడం విసుగ్గా అనిపిస్తూ ఉన్న అతని భార్య విశాల ఎప్పుడూ ప్రభాకర్ పైన చిరాకు పడుతూ ఉంటుంది. ప్రభాకర్ విశాల దంపతులకి ఒకగానొక కూతురు మంజు. అందంగా చక్కగా ఉండే మంజుకి పెళ్లి వయసు రాగానే కొన్ని సంబంధాలు వస్తాయి. కానీ విశాలకి వాళ్ళెవ్వరూ నచ్చరు. కారణం వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు కావడమే. తన కూతురు కూడా తనలా డబ్బు కోసం ముఖం వాచిపోతూ బతకూడదని విశాల అనుకుంటుంది. అదైనా శ్రీమంతురాల్లాగా బతకాలని విశాల గట్టిగా నిర్ణయించుకుంటుంది. అప్పుడే సుధీర్ వాళ్ళ సంబంధం విశాల దగ్గరికి వస్తుంది. సుధీర్ బాగా డబ్బున్న కోటీశ్వరుడు. కానీ అతనికి 4 ఏళ్ల క్రితం పెళ్ళైందని, భార్య 2 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయిందని, ప్రస్తుతం 3 సంవత్సరాల కొడుకున్నాడని సుధీర్ సంబంధం తెచ్చిన వాళ్ళు విశాలకి చెప్తారు. విశాలకి సుధీర్ సంబంధం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. రెండో పెళ్ళైతేనే కుర్రాడు కోటీశ్వరుడంట. మంజుకి ఈ సంబంధం కుదిరితే మాత్రం దాని పంట పండినట్టే అని ఈ సంబంధమే ఖాయం చేస్తున్నానంటూ తన నిర్ణయాన్ని ఇంట్లో ప్రకటిస్తుంది విశాల. మంజు కూడా ఏ అభ్యంతరం చెప్పదు. రెండో పెళ్లి వాడైతేనే దర్జాగా కారులో తిరుగుతూ పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటూ ఖరీదైన చీరలు నగలు వేసుకోవచ్చని పెళ్లికి ఒప్పేసుకుంటుంది మంజు. మరో 4 రోజుల్లోనే మంజుకి సుధీర్తో పెళ్ళయి మంజు సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అనసూయమ్మ స్నేహితురాలి మనవరాలి పెళ్లి కోసం మంజు వాళ్ళ ఊరికి వస్తుంది. పెళ్లి హడావిడంతా పూర్తి కాగానే నేరుగా మంజు వాళ్ళ ఇంటికి వస్తుంది అనసూయమ్మ. వరండాలో 3 ఏళ్ల మంజు సవతి కొడుకు జతిన్ బిక్కమొహం వేసుకొని మాసిన బట్టలతో కూర్చొని పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. లోపల నుంచి మంజు ఏడుపు వినిపిస్తూ ఉండడంతో దడదడలాడే గుండెతో లోపలికి వస్తుంది అనసూయమ్మ. బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంటూ ఏడుస్తూ చీదేస్తూ ఉంటున్న మంజుని చూసి ఒసే మంజు అంటూ పిలుస్తుంది అనసూయమ్మ. ఆమెను చూడగానే బావురుమంటూ దగ్గరకు వస్తుంది మంజు. ఏమైందే మంజు, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఉన్న ఆమెతో, నాకు ఈ కాపురం వద్దు బామ్మ, నేను మన ఇంటికి వచ్చేస్తాను అంటుంది మంజు. అసలు ఏమైందో వివరంగా చెప్పవే అంటుంది అనసూయమ్మ. ఆయన రెండో పెళ్లివాడైనా గొప్పగా బతకొచ్చని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నన్ను ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. నాతో అంటీ ముట్టునట్లుంటాడు. ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తించారో తెలుసా? ఉదయాన్నే ఆయన కొడుకు మురికి కాళ్ళతోటొచ్చి మంచం ఎక్కబోయాడు. నేను కాస్త వాణ్ణి కసురుకొని పక్కకు నెట్టానంతే. ఆయన పిచ్చి కోపంతో చిన్నపిల్లాడితో ఎలాగైనా ప్రవర్తించేది అంటూ నా చెంప పగలగొట్టేశాడు. నాకు చాలా అవమానంగా అనిపించింది బామ్మ. ఇక నేను ఇక్కడ ఉండను, పదం మనం వెళ్ళిపోదామని అంటుంది. అనుభవజ్ఞురాలైన అనసూయమ్మకి మంజు సమస్య ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది. మంజుతో అనునయంగా, ఇలా రా మంజు, కూర్చో అంటూ సోఫాలో తనని కూర్చోబెడుతుంది. నీ సమస్య నాకు అర్థమైందే. నువ్వు కొత్తగా పెళ్లి చేసుకొని బోలెడు ఆశలతో ఇక్కడికి వచ్చావు. సుధీర్ నిన్ను పట్టించుకోవడం లేదని నీ బాధ, అంతేనా అంటుంది అనసూయమ్మ. అవును బామ్మ అంటున్న మంజుతో, మంజు, సుధీర్కి నీ భర్త పోస్టుతో పాటు తండ్రి పోస్టు కూడా ఉందే. తన బిడ్డ అనాథలా అలా అల్లాడుతూ ఉంటే వాడికి తండ్రైన అతను సంతోషంగా ఎలా ఉండగలడు చెప్పు? నువ్వు ఆ పిల్లాడికి సొంత అమ్మలాగా మారి
వాడిని బాగా చూసుకో, అతను నిన్ను బాగా చూస్తాడు అని అనసూయమ్మ అంటుంది. మంజు వెంటనే, అది జరగని పని బామ్మ, నాకు అసలు ఆ పిల్ల వెదవే నచ్చడు. వాడి మొహం చూస్తుంటే నాకు నా భర్త ప్రేమని మరో ఆడది పంచుకున్న విషయం గుర్తొచ్చి మంట పుడుతూ ఉంటుంది. వాడిని చూస్తుంటే వాళ్ళ అమ్మ గుర్తొస్తూ నా కోపం రెట్టింపు అయిపోతూ ఉంటుంది. వాడికి నేను అమ్మలా ఉండటం అనేది జరగని పని అని అంటుంది. అనసూయమ్మ కోపంగా, అసలేంటి నీ అహంకారం? ఆ పిల్లాడి మీద అంత ద్వేషం పెంచుకుంటున్నావు? నీ వరుస ఎలా ఉందంటే, సుధీర్కి నువ్వు మొదటి భార్యవైతే ఆ పిల్లాడి తల్లి సుధీర్ని వల్లో వేసుకొని రెండో పెళ్లి చేసుకొని నీకేదో నష్టం చేసినట్టు మాట్లాడుతున్నావు. ఆ పిల్లాడి తల్లే సుధీర్కి మొదటి భార్య. ఆ అమ్మాయి పెద్దింటి అమ్మాయి. కట్న కానుకలతోటి లాంఛనాలతోటి సుధీర్కి భార్యగా వచ్చింది. ఆమె చనిపోవడంతో పిల్లాడు తల్లి లేని వాడయ్యాడని అతను మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. అలా పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య వాడిని అమ్మలా చూసుకుంటుందనే ఈ రెండో పెళ్లికి సుధీర్ ఒప్పుకున్నాడు. నిన్నేమైనా సుధీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నావా? మీ నాన్న కనీసం పెళ్లి ఖర్చు కూడా పెట్టలేని పరిస్థితుల్లో బతికే సాదాసీదా దర్జీ. ఆ పిల్లాడి వల్లే నువ్వు ఇంత పెద్ద ఇంటికి యజమానురాలయ్యావు. భర్త మనసు అర్థం చేసుకుని బతికే భార్యని ఆ భర్త నెత్తిని పెట్టుకొని చూస్తాడు. సుధీర్కి కొడుకంటే ప్రాణం మంజు. నువ్వు ఆ పసిపెదవకి ఏమిస్తే అది రెట్టింపుగా నీ దగ్గరకు వస్తుంది. ప్రేమిస్తే రెట్టింపుగా ప్రేమ, ద్వేషిస్తే రెట్టింపు ద్వేషం. ఉదయం చూసావు కదా, అలా వెనక్కి వచ్చేస్తుంది. ఆ పసివాడిని చూడవే, పాపం ఎలా అమాయకంగా ఉన్నాడో. వాడి మీద ద్వేషం ఎందుకే అంటుంది అనసూయమ్మ. నీ భర్త ప్రేమను పొందాలంటే ఆయనకి నచ్చినట్టు ఉండాలి. నేను ఎంత చెప్పినా కూడా నువ్వు అదేం కుదరదు, వాడికి నేను అమ్మగా ఉండలేను, వెళ్ళిపోదామంటావా? సరే నీ ఇష్టం. కాకపోతే ఒక్క విషయం బాగా ఆలోచించుకో. మొదటి పెళ్లికే కట్నం ఇవ్వలేని మీ నాన్న నీకు రెండో పెళ్లి చేసి ఇలాంటి గొప్ప ఇంటికి కోడలుగా పంపించలేడు. పోనీ డబ్బు లేని కుర్రాడినైనా ఎవడో కొన్ని పెళ్లి చేసుకుందామని అనుకోవడానికైనా నువ్వు ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయివి కాదు. బాగా ఆలోచించుకో అని అనసూయమ్మ అంటుంది. అనసూయమ్మ మంజు ఆలోచనల్లో పడడం చూసి తను మంచి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకంతో వరండాలోకి వెళ్ళి కూర్చుంటుంది. కాసేపటి తర్వాత మంజు వరండాలో ఆడుకుంటూ ఉన్న జతిన్ని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి స్నానం చేయిస్తుంది. వాడికి మంచి డ్రెస్ వేసి హార్లిక్స్ తాగిస్తుంది. అనసూయమ్మతో, బామ్మ కాసేపు నా కొడుకును ఆడిస్తూ ఉండు, నేను కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం స్వీట్ చేయాలి అని అంటుంది మంజు. మంజు మనసులో సవతి కొడుకు మీద పెంచుకున్న ద్వేషం కరిగిపోయిందని అనసూయమ్మకు అర్థమై తృప్తిగా చూస్తుంది. సుధీర్ ఇంట్లోకి వచ్చేటప్పటికి సైకిల్పై ఆడుకుంటూ ఉన్న జతిన్కి కాజు హల్వా పెడుతూ ముద్దు చేస్తూ ఉంటున్న మంజుని చూసి షాక్ అవుతాడు. సుధీర్ని చూసిన మంజు, బామ్మ బుజ్జోడిని కాస్త చూస్తూ ఉండు, నేను ఆయనకి కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఎప్పుడొచ్చావు బామ్మ అంటూ అనసూయమ్మని పలకరిస్తాడు సుధీర్. మంజు ఇస్తున్న కాఫీ తాగుతున్న సుధీర్తో, ఏమండి నేను బాబుని పక్క వీధిలో ఉండే పార్కుకి తీసుకెళ్తున్నాను, కాసేపు వాడిని అక్కడ ఆడిచ్చి తీసుకొస్తాను అని చెప్తుంది మంజు. సుధీర్ వెంటనే, వద్దు మంజు, ఈరోజు సరదాగా బయటికి వెళ్దాం, బయటే డిన్నర్ చేసొద్దాము అని అంటాడు. మంజు ఆశ్చర్యపోతుంది. నువ్వు రా బామ్మ అంటూ అనసూయమ్మను కూడా సుధీర్ రమ్మని పిలుస్తాడు. నేనెందుకు బాబు, మీరు వెళ్ళండి అని అనసూయమ్మ అంటుంది. సుధీర్ మంజుని జతిన్ని ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్తాడు. మంజు షాపింగ్ మాల్లో ఉన్న కిడ్స్ వేర్ షోరూంలో బొమ్మకి వేసిన డ్రెస్ని చూస్తుంది. ఏమండి బుజ్జిగాడికి ఆ డ్రెస్ తీసుకుందాం, వీడికైతే భలే ఉంటుంది అని అంటుంది. సరే అంటూ సుధీర్ ఆ డ్రెస్ని జతిన్ కోసం తీసుకుంటాడు. మంజుని చూస్తూ సుధీర్, ఎలాగూ దీపావళి వస్తోంది కదా మంజు, నీకు ఒక మంచి చీర తీసుకో, పద అక్కడ మంచి షోరూమ్ ఉన్నట్లుంది అని అంటూ ఉంటే మంజుకి కళ నిజమా అని అనిపిస్తూ ఉంటుంది. 10,000లో ఒక ఫ్యాన్సీ చీరని తనే మంజు కోసం సెలెక్ట్ చేసి ప్యాక్ చేస్తూ ఉంటాడు సుధీర్. మంజుకి బామ్మ గుర్తొస్తుంది. నువ్వు చెప్పింది నిజమే బామ్మ, మనం ఏమిస్తే అదే వెనక్కి వస్తుంది. ఆయనకి ఏం కావాలో తెలుసుకొని తన బిడ్డకి అమ్మగా మారి ఆయనకి సంతోషం కలిగించారు. నువ్వు అన్నట్టే రెట్టింపు సంతోషాన్ని ఆయన నాకు ఇస్తున్నారు. నువ్వు ఈరోజు రాకపోయింటే నా జీవితం అల్లా కల్లోలం చేసుకునేదాన్నేమో బామ్మ, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటూ సుధీర్ ఇచ్చిన శారీ కవర్ని తీసుకొని సంతోషంగా బయటికి వస్తూ ఉంటుంది మంజు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.